విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రాడార్స్ కెన్ ఐడెంటిఫై థ్రెట్స్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్ అంటాడు. అవాక్స్ రాడార్స్, అదే ఎయిర్ బార్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అనేది. చూడండి, ఇది రాడారు. ఇది ఒక పెద్ద విమానం పైన ఇక్కడ ఉంచాం మనం. ఇది ఏం చేస్తుందంటే బార్డర్లో ఎగురుతుందండి. ఇప్పుడు ఇది బార్డర్ అనుకోండి, ఈ బార్డర్లో ఎగురుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ ఒక మిసైల్ని లాంచ్ చేస్తుందన్నప్పుడే గుర్తుపడుతుంది. అదే గ్రౌండ్ బేస్డ్ రాడార్ ఇక్కడెక్కడో ఫిక్స్ చేసామనుకోండి, ఆ గ్రౌండ్ బేస్డ్ రాడార్ మన దగ్గర దాకా వచ్చిన తర్వాత మాత్రమే గుర్తుపడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇండియా భూభాగంలోకి వచ్చిన తర్వాత మాత్రమే గ్రౌండ్ బేస్డ్ రాడార్లు గుర్తుపడతాయి. కానీ ఇక్కడ అవాక్స్ రాడార్లు అనేటివి గాల్లో చాలా దూరం నుంచి ఉన్నప్పుడే లక్ష్యాన్ని గుర్తుపడతాయి. గుర్తుపట్టి ఆ సమాచారాన్ని మన వాళ్ళకు చేరవేస్తాయి. మనం దానికి కౌంటర్గా మళ్ళీ ఏం చేయాలనేది ఆటోమేటిక్గా డిసైడ్ అయిపోతుంది. అంటే మనకు టైం దొరుకుతుందండి, రెస్పాండ్ అయ్యేటటువంటి టైం దొరుకుతుంది. మనం వేరే శత్రు దేశాల యొక్క టార్గెట్స్ని మనం కిల్ చేయడానికి, హిట్ చేయడానికి కావాల్సిన టైం దొరుకుతుంది. ఇన్ఫర్మేషన్ వేగంగా అందుతుంది. అందుకొరకే ఈ అవాక్స్ రాడార్స్ అనేటివి యుద్ధ రంగంలో చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశం ఇటీవల పాకిస్తాన్తో జరిపినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఇట్లాంటి చాలా వాటిల్లో ఈ అవాక్స్ రాడార్లను వాడింది. సో అదే ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఈ అవాక్స్ రాడార్లను ఐ ఇన్ ద స్కై అంటాం. మనము ఫస్ట్ ఈ అవాక్స్ రాడార్లను ఎక్కడి నుంచి తెచ్చుకున్నామంటే ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్నాం. ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్న ఈ అవాక్స్ రాడార్లను ఫాల్కన్ అవాక్స్ అంటాం. దీని స్పెషాలిటీ ఏంటంటే 360 degrees సో అన్నిటినీ నమోదు చేస్తుంది. సో అదే ఇక్కడ పెట్టుకున్నాం చూడండి, ఇదే ఫాల్కన్ అవాక్స్ రాడార్. ఈ ఫాల్కన్ అవాక్స్ రాడార్ని దేని మీద పెట్టాము అంటే ఎంబ్రేజర్ 145 అనే ఎయిర్ క్రాఫ్ట్ మీద ఉంచడం జరిగింది. సో ఇక్కడ ఈ విమానం ఇంపార్టెంట్ కాదు, ఇజ్రాయెల్ ఫాల్కన్ అవాక్స్ స్పెషాలిటీ ఏంటి, అసలు అవాక్స్ అంటే ఏంటి, దానికి ఇంకొక పేరేంటి, ఐ ఇన్ ద స్కై, ఇవి ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్, ఇండియా ఓన్గా అవాక్స్ని తయారు చేసింది, దాన్ని మనం ఏమంటాం, నేత్ర అంటాం. ఇది ఓన్లీ 270 degrees సెంటిగ్రేడ్ మాత్రమే కవర్ చేయగలుగుతుంది. ఓకే, సో దీన్ని తయారు చేసింది ఏంటంటే సెంటర్ ఫర్ ఎయిర్బోర్న్ సిస్టమ్, బెంగళూరు డిఆర్డిఓ ల్యాబొరేటరీ. సో తయారు చేసింది ఇది ఇండియన్ అవాక్స్ నేత్రాని తయారు చేసింది సిఏబి, సెంటర్ ఫర్ ఎయిర్బోర్న్ సిస్టమ్. సెంటర్ ఫర్ ఎయిర్ బోర్న్, సి అంటే ఎయిర్, బి అంటే బోర్న్, సిస్టమ్ అనేటువంటి సంస్థ, బెంగళూరు సంస్థ తయారు చేసింది. సో కాబట్టి ఇక్కడ ఈ అవాక్స్ సిస్టమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇజ్రాయెల్ నుంచి ఏం తెచ్చుకుంటున్నాము, మన ఇండియాది ఏంటి అనేది, ఈ రెండు ఇంపార్టెంట్.